నియోజకవర్గాల పెంపుపై మొండిగా వెళ్తే ప్రజా ఉద్యమం తప్పదు. కేంద్రాన్ని హెచ్చరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారంట. ఏంటి అంటే నియోజకవర్గాల పెంపుపై మొండిగా వెళ్తే ప్రజా ఉద్యమం తప్పదు అని చెప్తుర్రంట. మళ్ళీ ఏం ప్రజా ఉద్యమం చేస్తారో చూడాలి. ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య సమతుల్యం పాటించాలని సూచన. రాష్ట్రాల జీడిపి ఆధారంగా సీట్లు ఇవ్వాలని డిమాండ్. సీనియర్లను గౌరవించిన చరిత్ర భారసాకు లేదని మండిపాటు. సీనియర్లుని గౌరవించని చరిత్ర భారసాకు లేదని మండిపాటు. సీనియర్లను భారస పార్టీ గౌరవించలేదంట. ఆ చరిత్ర భారసాకు లేదంట. సరే, భారసాకు లేదని ఒప్పుకుందాం. అలా కాంగ్రెస్ కి ఉందా సీనియర్లని గౌరవించిన చరిత్ర అంటే అది కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లే సమాధానం ఇస్తారు. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలను 50% పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యతిరేకించారు. దానివల్ల రాష్ట్రాల మధ్య ఆంతరం పెరిగి సమతుల్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం మొండిగా ముందుకెళ్తే ప్రజా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తాను పెట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు 3 సాగు చట్టాలు చేసిన రైతుల ఆందోళనకరంగా వెనక్కు తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు నియోజకవర్గాల పెంపు విషయంలోనూ అదే పరిస్థితిని ఎదుర్కోవ తప్పదన్నారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన సీఎం ఇక్కడ తన నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. సో కేంద్రం 50% లోక్సభ స్థానాలను పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. అలాగే మొండిగా వెళ్తే ప్రజా ఉద్యమం చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మళ్ళీ నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా ఉద్యమం చేస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినా ప్రజా ఉద్యమం చేసినా ఆ 50% అనేది ఆగుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. దీని కంటిన్యూషన్ న్యూస్